మంచిగా లేకపోతే మనకిదైనా దొరికింది. మా ఇంట్లో అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని తినకుండా చాలాసార్లు లేచి వెళ్ళిపోయాను. అన్నం విలువ, ఆకలి విలువ అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తోంది. ఎట్లుంది? బానే ఉంది. బానే ఉందా? గిదేంద్రబాయ్ ఇట్లుంది, బాగుందంటవేంది? అంటే బాగాలేదంటే ఇవన్నీ ఎత్తేస్తావేమో అని. అంటే నేను కోపిష్టి దానిలా కనిపిస్తున్నానా? గయ్యాళి దానిలా కనిపిస్తున్నానా? అబే, నీ కోపం ఎక్కడొస్తుంది బ్రో? చూడు ఎంత కూల్గా అడుగుతున్నావో. మా అమ్మ వండి తినిపిస్తేనే తినేదాన్ని. పాపం మా అమ్మ వంట చేసినప్పుడల్లా ఎంత బాధపడుతుందో. సర్లే, నేను 2 రోజుల్లో పర్ఫెక్ట్ గా వంట నేర్చుకుంటాను రాబాయ్. సరే, వంట చేయాలంటే సరుకులు కావాలి కదా, ఈ డబ్బులతో తెచ్చుకుందామా? ఈ 6,000లో 3,000 దాచిపెట్టుకుని 3,000తో సరుకులు తెచ్చుకుందాం. రేపు నీకు లిస్టు రాసిస్తాను. ఏంద్రాబాయ్, ఓకేనా? అలాగే, కానీ మనం ఇలా నువ్వు రారాబాయ్ పోరాబాయ్ అని, నేను నిన్ను బ్రో అని అంటే ఎవరికి ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఇక నుంచి మనం ఇలా పిలుచుకోకూడదు. మరి ఇంకెలా పిలుచుకుందాం? భార్యాభర్తలం కాబట్టి ముద్దు పేర్లు పెట్టుకుందాం. కన్నా, నాని, బుజ్జి, అమ్మ ఇలానా? అలాగే, కానీ మరీ అంత డ్రామాటిక్ గా కాదు. మరి ఇంకెట్లా? నేను నిన్ను పొట్టి అని పిలుస్తా. ఏంది? పొట్టి అని పొట్టి వాళ్ళని పిలవరు, చిన్నవాళ్లను కూడా ప్రేమతో పొట్టి అని పిలుస్తారు. అట్లయితే ఓకే. మరి నేను నిన్నేమనాలి? తాడి చెట్టు అనాలనా? తాడి చెట్టు, ఈతి చెట్టు ఇవి కాదు. నా పేరు కళ్యాణ్ కదా, దాన్ని బట్టి ఏదైనా పెట్టు. కళ్యాణ్. కళ్ళు. కళ్ళు అంటే బాగోదు. కూచి. కూచి అంట. కూచినా? ఎన్ని రోజులు అమ్మ కూచివి, ఇక నుంచి నా కూచివి. సరే, తిను కూచి. నువ్వు తిను పొట్టి. ఎంతసేపు మీ రంగులో మీ పనే కాని కూతురు అల్లుడు బయటికి వెళ్లిపోయి 24 గంటలైంది. అసలు రాత్రి ఎక్కడున్నారో ఏంటో అని కొంచెమైనా మీకు కంగారుందా? వాళ్ళేమైనా స్కూల్ పిల్లలా రాత్రంతా ఇంటికి రాలేదని కంగారు పడ్డానికి? పెళ్లి చేసుకుని వెళ్లిన వాళ్లు ఎక్కడుండాలో ఎలా ఉండాలో ఆలోచించకుండానే ఉంటారా? అంతేకాని మీరు మాత్రం కనుక్కోరు. పెద్దమ్మా, ఆకలి దంచేస్తుంది, ఏం చేసావు తినడానికి? అయ్యగారు వస్తారని చికెన్లు మటన్లు వండి పెట్టాం, వెళ్ళి మెక్కు. అంతేలే, నేనంటే నీకెప్పుడు చులకనే. అదే నీ కూతురు అడిగితే ఇలాగే వెటకారంగా చెప్పేదానివా? దగ్గరుండి వడ్డించి మరీ తినిపించేదానివి. అసలే అప్పు ఎక్కడికెళ్ళిందో తెలియక నేను కంగారు పడుతుంటే నీ గోలేంటి? డైనింగ్ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తిను. ఈ రోజు తెల్లారి అప్పు అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలియక బాధపడుతుంటే ఇద్దరిని నా రూమ్ కి తీసుకెళ్లి పెట్టాను. అప్పుని నా సొంత అక్క అనుకున్నాను కాబట్టి ఆ పని. కానీ మీరు మాత్రం నన్ను కనీసం అద్దె కొడుకులా కూడా చూడట్లేదు. సర్లే, నాకు వడ్డించడానికి అమ్మ లేకపోతే ఏంటి, నేను వడ్డించుకోలేనా? నాకు దేవుడిచ్చిన 2 చేతులు లేవా? ఎరా, వాళ్ళిద్దరిని నీ రూమ్ కి తీసుకెళ్లావా? నేనేం చేస్తే మీకెందుకులే, నన్ను పట్టించుకోవడానికి ఎవరున్నారు గనక. ఒరే, కూతురు కనిపించలేదన్న కంగారులో ఏదో అన్నాను. నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివే కదా. కనకం, కొడుకులాంటోడంటావేంటి? మనకి మగపిల్లాడు వీడే కదా. అప్పు అక్కని ఇంటికి తీసుకెళ్లాను అని చెప్పేసరికి మీ ఇద్దరికి తెగ ప్రేమలు వచ్చేసాయి. మీ పెద్దమ్మ కోపం గురించి నీకు తెలిసిందే కదరా. వాళ్ళెలా ఉన్నారో చెప్పరా? అప్పు ఏవైనా స్కూల్ పిల్ల అని ఇంతకన్నారు కదా, మరి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? వాళ్ళెంత పెద్దవాళ్లైనా మనకు పిల్లలే కదే. నువ్వుండు. రే బంటి, ఎలా ఉన్నారో చెప్పరా? వాళ్ళకేంటి, సూపర్ గా ఉన్నారు. మా ఇంటి ఓనర్ తో మాట్లాడి అక్కడే ఉండే విధంగా ప్లాన్ చేసి మరీ వచ్చాను. ఇక వాళ్ళకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నీ నోట్లో చక్కెర పొయ్యా? ఎంత మంచి మాట చెప్పావురా. చక్కెరేనా, చికెన్ లేదా? రేయ్,
నువ్వు చేసిన పనికి చికెన్ ఎట్రా. ఈ రోజు నుండి నువ్వేదడిగితే అది చేసి పెడతా. వాళ్ళకి తోడుగా ఉండి ఎలా ఉన్నారో మాకు చెప్తూ ఉండు చాలు. హే, ఈ చిన్న కొడుకుండగా ఎందుకు కంగారు పడతావు? రేపటి నుండి నువ్వే చూస్తావు కదా. అయ్యో తిను తిను, ఇంకాస్త వేసుకో. మొత్తం నీకేరా, మొత్తం నీకే. చాలు చాలు. తిను. ఏమయ్యా, రేపొకసారి మనం వెళ్దామా? వాళ్ళు ఇప్పుడే కదే కొత్తగా కాపురం మొదలెట్టారు. మనం వెళ్తే ఆ అబ్బాయి ఏమన్నా ఇబ్బంది పడతాడేమో. సమయం చూసుకుని వెళ్దాం. అదే నిజమేలే. ఏదో ఒకటి, వాళ్ళొక గూటికి చేరారు, అది చాలు. వరాలిచ్చే దేవతా శిల్పంలాగా ఏంటి ఆ పోజు? పొద్దునే మాకి దర్శనం ఏంటి? దర్శనం కాదు, నేను మీకు కాఫీ ఇచ్చాను అనడానికి నిదర్శనం. ఇలా ఇస్తే మీకు గుర్తుంటుంది కదా. ఏదో అమృత భాండాన్ని మోసుకొచ్చినట్టు ఆ బిల్డప్ ఏంటి? ఏంటి 100 అంటే? ముందు ఇందా అని 100 ఇవ్వండి. టీ తీసుకోండి అని నేను టీ ఇస్తాను. 100 అంటే నీ బొందా? ఇటు ఇయ్యా, నేను ఇయ్యా. ఎందుకే? నేను మీ ఆస్తి కోసమే వచ్చానండి. కానీ మీ దగ్గర నుంచి ఏ రూపంలో కూడా నాకు ₹1 కూడా దక్కలేదు. అందుకని ఈ మార్గం కనిపెట్టి తీయండి 100. ఏంటి? ఈ టీ నా కష్టాన్ని మీరెలా దోచుకున్నారో ఇవాల్టి నుంచి మీకు లైవ్ లో చూపించబోతున్నాను. మాకేం పని పాట లేదనుకుంటున్నావా? నిజంగానే లేదు కదా. తాతయ్య గారు మీ పోస్టింగ్ అని పీకి పారేశారు కదా. ఎంత అలసైపోయానే నీకు? ఎంత కరుసైపోయానండి నేను. ఇస్తావా లేదా? హ్మ్, నాకు పొద్దునే టీయో కాఫీనో పడకపోతే జీవన ప్రయాణం సాగదే. ఏ ప్రయాణానికైనా టికెట్ కొనాలండి. మా లేడీస్ కున్నట్టు మీకు ఫ్రీ సీట్లు ఉండవు. రాత్రి ఏమన్నారు? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం నేను వెంపర్లాడుతున్నానా? అందుకే కవి గారిని ఇంటికి రానివ్వడం లేదా? ఆస్తులు నాకేం దక్కాయి? మీ పెద్దిల్లు రాసిచ్చారా, చిన్నిల్లు రాసిచ్చారా? పొలం, పుట్ర, నగ, నట్ర, కొంప, గూడు ఏం రాసిచ్చారండి మీరు నాకు? అందుకే ఇక నుంచి ఈ ఇంట్లో నేను చేసే ప్రతి పనికి వెలకడతాను. ఈ టీ ధర, వెల, మూల్యం ₹100. కావాలా వేడి వేడి చాయ్? ఓన్లీ 100. ఓహో, నీ కడుపులో అంతుందా? మీ కడుపులో అంతులేనంత ఉంది కదా. ఏంటి రివెంజా? నా రివెంజ్ లో ఇలాగే నేను ప్రవర్తిస్తాను. మొగుడికి ఏం డిస్కౌంట్ లేదా? వందే మాతరం. నీకొక్క పైసా కూడా ఇవ్వను. మంచిది. నేను ఈ టీ కప్ లో తుఫాను. ఆగు. ఏంటే చెలికెత్త పూల ప్లేట్ పట్టుకుని తిప్పుకుంటూ వెళ్ళినట్టు అలా వెళ్తున్నావు? చక్రం తిప్పడానికి వెళ్తున్నాను. అంత లేదు, నీకు కావాల్సింది డబ్బులే కదా, నేను ఇస్తాను. ఇవ్వు. తండ్రి, ఏం కర్మరా బాబు. టీ పొడి నాది, పాలు నావి, షుగర్ నాది. ఏంటి మీరు పాలిస్తారా? ఒక్కటిస్తా. 100గా ఒక్కటి చాలు. అయితే ఇక నుంచి నేనే పని చెప్పినా డబ్బులు ఇవ్వాల్సిందే అన్నమాట. మీరన్న మాటకి మూల్యం చెల్లించాల్సిందే అన్నమాట. వదిన మాట ఏం కాదు. కాదు. ఆగు. 50. దేనికి? ఆగినందుకు. పళ్ళు రాలుతాయి. 5,000 పళ్ళ సట్టికి. నేను స్నానానికి వెళ్ళాలి. వేణీల కోసం గీజర్ ఆన్ చేయి. ఇదిగో 100. బ్రష్ మీద పేస్ట్ పెట్టివు. ఇదిగో 100. సబ్బు అరిగిపోయి బ్లేడ్ లా మారింది, కొత్త సబ్బు పెట్టు. ఇదిగో 100. బయటకు వచ్చేసరికి షర్ట్ ఐరన్ చేసి పెట్టాలా? ఐరన్ వద్దు, స్టీలు వద్దు. అవును, ఎందుకు? కంపెనీకి వెళ్లేదుందా? తాతయ్య పీకి పారేశారు కదా. నిన్నేం చేసిన పాపం లేదే. పర్వాలేదు, సదా మీ సేవలో. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. అమ్మయ్యా,
కిందికి రండి, టిఫిన్ ఉంటుంది. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సంపాదిస్తే త్వరలోనే నేను ఆస్తులు కూడగట్టుకోవచ్చు. ఇలా సమర్పిస్తే అప్పుడు మా ఆస్తులు హారతి కర్పూరం అయిపోవచ్చు. స్నానం చేసొచ్చి నీ సంగతి ఏంటో తేలుస్తా. మీరు కిందికి రండి. అశోక వృక్షాల్లాగా అందర్నీ వరుసగా నిలబెట్టి పంచాయతీ పెడదాం. కంగారు పడకండి. ముందు నేను తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కదా. పేస్ట్ మీద బ్రష్ పెట్టి బ్లేడ్ తీసి నీ అంకమ్మ చచ్చిన కొయ్య ఉల్లిగడ్డ లేకుండానే కూర చేస్తా. హాయ్ పొట్టి. హాయ్ కూచి. ఏంటి పొట్టి, ఏడుస్తున్నావేంటి? ఏమైంది? ఒక్కతి నన్ను బాగా ఏడ్పించింది కూచి. హా? ఎవరు? ఇది సరే గాని పొట్టి, నీకో సర్ప్రైజ్. సర్కుల్ తెమ్మని లిస్ట్ ఇస్తే ఇంతసేపు పోయి సర్ప్రైజ్ అంటవింది. సర్ప్రైజే మరి. అది చూడగానే నువ్వు సినిమాలో లాగా స్లో మోషన్ లో వచ్చి నన్ను హక్ చేసుకుంటావు. సరుకులు లేకపోతే ఆకలై మంచి సినిమా కనబడుతుంది. ముందేం తెచ్చినావో చూపించు. ఎందుకు వచ్చి ఇవి? ఆ 3000 పెట్టి నీకు బట్టలు తెచ్చాను. అయ్యో, ఎందుకు రాబాయ్ ఉన్న డబ్బులు పెట్టి బట్టలు తెచ్చినావు. ఇప్పుడు మనం తిండికి తిండెట్లా? దానికెందుకు టెన్షన్ పడతావు? నీ దగ్గర ఇంకో 3000 ఉన్నాయి కదా, అవి తీసుకురా. వాటితో సరుకులు తీసుకొస్తా. అదేంటి జవాబు చెప్పకుండా నిలబడ్డా? తొందరగా వెళ్ళు, నేను వెళ్లి సరుకులు తేవాలి, నువ్వు వంట చేయాలి. అసలే ఆకలిస్తోంది. వెళ్ళు వెళ్ళు. డబ్బులు అడిగితే కవర్లు తెస్తున్నావేంటి? నువ్వు సరుకులు తెస్తావు కదా అని నేను ఆ 3000 పెట్టి నీకు బట్టలు తెచ్చిన. ఏంటి? ఆ 3000 పెట్టి నేను నీకు బట్టలు తెస్తే ఈ 3000 పెట్టి నాకు బట్టలు తెచ్చావా?